స్తుతి ఆరాధన ద్వారా మీరే ప్రభు నడిపించండి. మీకు అందరూ శ్వాస రావడానికి సాయం చేయండి సార్. నాపై ఆత్మకు కూడా ఇస్తున్నాము సార్. సురక్షితంగా రావడానికి సాయం చేయండి సార్. మేము తిరిగిపోయిన వాళ్ళు కూడా మీ సంఘానికి రావడానికి ఇది దేవుని యొక్క బిడ్డలు కన్నీరు కాచి ఇచ్చినటువంటి ఒక ధన సహాయం అండి. ఎవరు కూడా అన్యాయముగా దీన్ని తినేదానికి అవకాశం లేదు. రాత్రి బవళ్ళు సంఘమంతా కూడా ప్రార్థించారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించారు. వాడు మోసం చేయకూడదు, వాడు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు వానితో మాట్లాడి ఈ యొక్క వస్తువును దేవుని యొక్క సేవ నిమిత్తమై పంపించాలని చెప్పి అందరూ కూడా ప్రార్థించారు. మీ అందరి యొక్క ప్రార్థన వలన కొంతమంది యొక్క సహాయం పాస్టర్ అరుణోదయ అనేటువంటి ఒక పాస్టర్ గారు తెలంగాణ హైదరాబాదులో ఉంటారు. ఆ పాస్టర్ గారి ద్వారా వాళ్ళ యొక్క పిన్ని ద్వారా తన కుమార్తె ద్వారా డీజీపీ ఆఫీసు దాకా ఈ యొక్క ఫుల్ ఫీట్ వెళ్ళిందండి. ఊరికేనే కాదు, డీజీపీ ఆఫీసు దాకా ఈ ఫుల్ ఫీట్ పోయింది. డీజీపీ ఆఫీసు నుంచి ఫోన్ చేయడం వల్ల ఇది వెంటనే మన మధ్యలోకి ఒక రోజులోనే మన మధ్యలోనికి వచ్చింది. వాడు 20 రోజులుగా మనల్ని టార్చర్ పెట్టాడు. 200 నెంబర్లు ఫోన్లో నుంచి వాడు ఫోన్ చేసినా కూడా వాడు ఎత్తలేదండి. వాడు 15,000 తినేద్దామనేసి వాని యొక్క ప్లాన్, వాని యొక్క ఆలోచన. అయితే దేవుడు దానికి అనుమతించలేదు వాడిని. ఆమేన్, హల్లెలూయా. ఎంతో మంది తినేశారు. అయితే ఇది కూడా తినేద్దాం అనుకున్నారు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఇది దేవుని యొక్క కార్యాలు. మరి వాడు కూడా చర్చికి పోయేవాడే. వాళ్ళన్న పాస్టర్ గారే. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మనలాగానే ఆరాధించే ఫ్యామిలీ. అయితే సాతానుగాడు వాడి యొక్క హృదయంలోకి దూరి వాడు చేసే వ్యాపారంలో మోసమైనటువంటి కార్యాలను వాడు చేసుకుంటూ ఎవరికి కనపడకుండా తిరుగుతూ ఉన్నారు. అయితే దేవుడు మన ద్వారా, మన సంఘము ద్వారా, మన ద్వారా వానికి భయం వచ్చేలాగన దేవుడు వానికి కళ్ళు తెరిపించాలి. ప్రేమైన వాళ్ళు, ఆమేన్, హల్లెలూయా. నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను వదిలిపెట్టరా అని చెప్పిన. అదేలాగనే దేవుడు వాడిని పట్టుకొని వచ్చి మనకి సహాయం చేసేలాగా దేవుడి కృప చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. హృదయంలో ఒక ఆలోచన వచ్చింది. ఈ నెలలో ఒక కుటుంబము భోజనం అరేంజ్మెంట్ చేశారు కదా, మరి ఈ 1,500 రూపాయలు ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. దీన్ని వ్యర్థముగా ఖర్చు పెట్టకుండా కుర్చీలు తీసుకోవాలా, తల్లిగారి పేరు ఉండలాగా. మన మధ్యలో ఉన్నారు తల్లి, అవ్వ. కుంటుకొని వస్తుంది. అమ్మ పేరు ఏం పేరు? అలివేలమ్మ. అలివేలమ్మ, నీవిచ్చిన 1,500 రూపాయలకి నీ ముందర కనబడుతున్నది కుర్చీలు, అది తీసుకొని వచ్చాం. దేవుడు నీ కుటుంబాన్ని, నిన్ను అయ్యగారిని, నిన్ను దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదించిన గాక.
ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క ఫుల్ పీఠను మేము ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామమున ఈ చేసి మేము ఆశీర్వదించి మేము ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళని భద్రపరిచి నడిపించలాగా అందరూ ప్రభువును స్తుతిద్దామని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సకల ఆశీర్వాదములకు కారణ సంభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలయ్యా. నీ పరిశుద్ధ ఆవరణములో నా ప్రభా నా తండ్రి, ఇదిగో ప్రతి దినము నా ప్రభా నూతనమైన కార్యాలు మీ బిడ్డల పట్ల మీరు చేస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నా అయ్యా. మరి విశేషముగా అలివేలు తల్లిని బట్టి నీకు వందనాలయ్యా. వారు ప్రాయమైనప్పుడు కూడా నా ప్రభా, వయసు అయినప్పుడు కూడా నా ప్రభా, వారు నా ప్రభా నా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఒక ఆశతో నా ప్రభా ఈ రోజు దేవుని మందిరానికి 2 కుర్చీలు నా ప్రభా నీకు సమర్పించారు ప్రభా. యేసయ్యా, ఈ కుర్చీలు నా ప్రభా అనేకమైన దైవజనులు ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నా ప్రభా అయ్యా, నీ సన్నిధిలో ఈ యొక్క కుర్చీలు ఈ సేవలో వాడబడుతున్నప్పుడు నా ప్రభా ఆ దైవికమైన ఆశీర్వాదము, దైవికమైన అభిషేకము ఆ తల్లి గారి యొక్క కుటుంబంలోకి ప్రవహించును కాక. నూతన కార్యాలతో ఆ కుటుంబాన్ని నింపమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిని మీరు దీవించిన ప్రభు, అదే విధముగా నా ప్రభు నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇదిగో ఈ యొక్క పుల్పిట్కు సహాయం చేసినటువంటి అక్క నాగార్జున గారిని బట్టి నీకు వందనాలు. తనకు ప్రేమించినటువంటి బిడ్డల బట్టి వందనాలయ్యా. అయ్యా, వాళ్ళ యొక్క కుటుంబం అంతా కూడా మారు మనుషుల రక్షణ పొందడానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామమున ప్రభా ఈ యొక్క వస్తువులను నీ సేవ కొరకై నీ సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాం. ఆశీర్వదించండి నా ప్రభా, దీవించండి, నడిపించండి. దీనికి సహాయం చేసినటువంటి అరుణోదయ పాస్టర్ గారిని, దివ్యప్రసాద్ పాస్టర్ గారిని, ఇదిగో ఉన్న ప్రభా అయ్యా అరుణోదయ పాస్టర్ గారి యొక్క పిండిని నా ప్రభా, తన కుమార్తెను అయ్యా డీజీపీ సార్ గారిని కూడా మీరు దీవించిన ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాళ్ళందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా మోసగాని చేతుల నుంచి నా ప్రభా విడిపించి న్యాయముగా నా ప్రభా నీ సన్నిధానంలోనికి ఈ వస్తువును తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మక నామములో మేము నా ప్రభా ఈ వస్తువులను మేము ప్రతిష్ఠ చేస్తూ ఆశీర్వదిస్తూ ప్రార్థన చేస్తూ దీవిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడి వీలుకు కలిగినటువంటి దాంట్లో నుంచి దేవుడి వీలుకు ఇచ్చిన దానిలో మేము కూడా దేవుని సన్నిధిలో దేవుని యొక్క సేవ కొరకై ఈ యొక్క ఆహార విషయంలో దేవుడు ధారాళముగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినాడు. ఈ కుటుంబానికి నేడు రక్షణ వచ్చి ఉన్నది. ఈ కుటుంబం కూడా అబ్రహాము యొక్క కుటుంబమే అని చెప్పి ప్రార్థించారు. అందరూ స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ రోజు ప్రేమ విందు ఏర్పాటు చేసినటువంటి మేరీ కుటుంబాన్ని బట్టి వందనాలయ్యా. ఆయా రమణన్న గారిని బట్టి వందనాలు తండ్రి. తన తల్లిని బట్టి వందనాలు, తన బిడ్డను బట్టి వందనాలు. 5 మంది ఆడపిల్లలు నా ప్రభ జన్మమిచ్చారు ప్రభా. వాళ్ళు తెగింపుతో నా ప్రభా నా దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రేమ మీద ఏర్పాటు చేయాలని వాళ్ళు తెగింపు చేసినప్పుడు నా ప్రభా వాళ్ళతో కూడా మీరు ఉండి నా ప్రభా ఈ యొక్క సహాయానికి మీరు సహాయం చేసిన విధానముగా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని గొడ్రేపల్లి ప్రాంతంలో సాక్షిగా నమ్మకముగా నీ పరలోక రాజ్యం నిమిత్తమై నిలబెట్టమని మేము ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదించండి. కుటుంబంలో వచ్చే ప్రతి సమస్య, ప్రతి వ్యాధిలో కూడా తోడుగా ఉండు నా ప్రభా. ప్రభా బిడ్డలకు సంతోషం, సమాధానం, నెమ్మది దయచండి. సంఘ విశ్వాసులందరినీ బట్టి వందనాలయ్యా. ఈ రోజు నీ బలలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి నా ప్రభా. అయ్యా నీ బిడ్డ ఎంతమంది నిన్ను ఆరాధించి నిన్ను సేవించి నా ప్రభా నీ బలలో పాల్గొన్నారు, వాళ్ళని నా ప్రభా యుగ సమాప్తి వరకు నీకు సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను. ఎత్తబడిన కానుకలను బట్టి నీకు వందనాలు తండ్రి. 100 వేదంతులుగా తత్వాన్ని దయచేయండి అయ్యా. ప్రభా వీరి సంపాదన నుంచి 10వ భాగమును నీ మందిరంలోనికి తీసుకొని వస్తుండగా 10వ భాగమును కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. 100 వేదంతులుగా ప్రతిఫలం దయచేయండి. ఇంకా సంఘ కార్యక్రమాలు ఇంకా అనేకలు ఉన్నాయి ప్రభా. వాటి యొక్క అవసరతల్లో మీరు నా ప్రభా తండ్రి మీరు అవసరం తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వారం అంతట్లో కూడా వీళ్ళందరికీ తోడు నీడగా నడిపించి బలపరచమని
సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్.